హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అశ్విని హరివిల్లు. ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నానండి. గీ ఉల్లికారం దోశ బేసన్ చేస్తున్నాను. ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. బేసన్ చేసుకోవడానికి ఒక గిన్నెలో ఒక 10 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, ఒక 8 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. వీటిని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఒక 2 మినిట్స్. ఆనియన్ మంచిగా ఫ్రై అయిపోయిందండి. ఇందులోకి ఒక చిన్న సైజు ఆలుని ఇలా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలండి. ఆలు కూడా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఒక 1 మినిట్ ఫ్రై అవ్వాలి. ఆలు కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఒక చిన్న సైజు టొమాటోని చిన్న ముక్కలు కట్ చేసి ఇందులోకి వేసేసుకోవాలి. టొమాటో కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా మంచిగా కలుపుకోవాలి. ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. ఇలా మంచిగా కలుపుకోవాలి మాడకుండా. ఇందులోకి ఒక 200 ml వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఈ వాటర్ని మంచిగా మరగనివ్వాలండి. వాటర్ మరుగుతున్నాయండి. ఒక 6 టీ స్పూన్ల శనగపిండిలో కొంచెం వాటర్ వేసి ఇలా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు దాన్ని ఇందులోకి వేసేసుకోవాలి. పిండిని వేస్తూ కలుపుకోవాలండి. ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకోవాలి. ఒకవేళ గట్టిగా అనిపిస్తే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చండి పిండి వేసిన తర్వాత. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మనం ఇంతకుముందు వెజిటబుల్స్కి 1/2 టీ స్పూన్ వేసుకున్నాం కదా, ఇందులోకి 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఒకసారి మంచిగా కలుపుకొని సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసేసుకోవాలండి ఫైనల్గా. దోశ బేసన్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని దోశ వేసుకున్నాం. ఈ ఉల్లికారం దోశ వేస్తున్నానండి. పెంక వేడైపోయింది. కొంచెం ఆయిల్ రాసి దోశ వేసేసుకోవాలి. ఇప్పుడు నెయ్యి వేసుకోవాలండి దీనిపైన. ఆనియన్ని ఇలా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. దీనిపైన కూరకారం ఉంటుంది కదండి, అది వేసేసుకోవాలి. బేసన్కి గీ కారం దోశ బాగుంటుందండి టేస్ట్. గీ ఉల్లి కారం దోశ రెడీ అయిపోయిందండి వేడివేడిగా. ఇది ఇప్పుడు మనం చేసుకున్న బేసన్తో చాలా బాగుంటుందండి. ఈ రెండు కాంబినేషన్ బాగుంటుంది. మీరందరూ కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.